ఏపీలో పవన్ కళ్యాణ్, తమిళనాడులో విజయ్, వీళ్ళిద్దరూ రాజకీయాల్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ టాక్ ప్రకారం పొలిటికల్ ఎంట్రీకే అల్లు అర్జున్ చాలా గట్టి బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎట్లయితే బ్లడ్ బ్యాంకులు పెట్టి, ఐ బ్యాంకులు పెట్టి, అట్లాగే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఫైనల్ గా రాజకీయాల్లోకి వచ్చిండో, సేమ్ అల్లు అర్జున్ కూడా అదే వేని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ క్లబ్ ద్వారా అదే బాటలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా 7 రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లబ్స్ పెట్టిండు. అంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో మొత్తం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఒక కొత్త సిస్టమ్ ని తెర మీదకి తీసుకొచ్చిండు. వాస్తవానికి గతంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ లో భాగంగానే ఉండేటోళ్ళు. కానీ రీసెంట్ గా సొంత రిజిస్టర్డ్ నెంబర్ 363తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఒక కొత్త వ్యవస్థని స్టార్ట్ చేసిండు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా ఇట్లా 7 రాష్ట్రాల్లో మొత్తం తన ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీలను ఏర్పాటు చేసిండు. వీటికి ఫ్యాన్స్ క్లబ్స్ అని కూడా పేరు పెట్టిర్రు. అంతేకాదు మొత్తం 1000 మందితో, అంటే ఈ 7 రాష్ట్రాల్లో కలిపి 1000 మంది ఫ్యాన్స్ క్లబ్స్ అసోసియేషన్ మెంబర్స్ తో రీసెంట్గా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిండు. యూరోప్ ట్రిప్కి వెళ్ళొచ్చి సరాసరి ఈ మీటింగ్కి వచ్చి ఆల్మోస్ట్ 6 గంటల పాటు తన ఫ్యాన్స్కి కేటాయించిండు. ఈ మొత్తం 1000 మందికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కల్పిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జునే ప్రకటించాడు. అంతేకాదు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఒక హెచ్చరిక కూడా చేసిండు. సోషల్ మీడియాలో అనవసరమైన వార్స్, హేట్ కామెంట్స్, ట్రోలింగ్స్ ఇట్లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. సమాజానికి ఏవైతే అవసరమైన పనులు ఉంటాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టండి అని చెప్పి చాలా గట్టిగా చెప్పిండు. ఎవడో నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి. పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. అసలు ఇదంతా ఎందుకు అంటే ఎక్కడో బన్నీ ఈగో హర్ట్ అయిందట. ఇందులో మెయిన్గా 2024 ఏపీ ఎలక్షన్స్ టైంలో ఈయన ఏం చేసిండంటే ఫ్యామిలీకి కాకుండా తన ఫ్రెండ్, చాలా ఆప్తమిత్రుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఈయన ఏపీలోని నంద్యాల నుంచి పోటీ చేసిండు వైఎస్ఆర్సీపీ తరఫున. ఒకవైపు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు వీళ్ళంతా ఈయన మామలు కదా, వీళ్ళంతా జనసేన తరఫున టీడీపీకి సపోర్ట్ చేస్తుంటే అల్లు అర్జున్ ఒక్కడు మాత్రం వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డ ఈ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేసిండు. అంతేకాదు ఏకంగా నంద్యాల పోయి ఆయనకు అనుకూలంగా ప్రచారం కూడా చేసిండు. తర్వాత నంద్యాలలో కూటమి అభ్యర్థి ఓడిపోయిండు, అది వేరే విషయం. కానీ ఏపీ ఎలక్షన్స్ టైంలో మొత్తం ఫ్యామిలీ అంతా టీడీపీ వైపు నిలబడితే ఈయన ఒక్కడు మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు నిలబడ్డాడు. అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ ఈయనను మస్తు ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ద్రోహి కింద చిత్రీకరించుకుంటూ వస్తున్నారు. కుటుంబానికి ద్రోహం చేసిండు అన్నట్టు కూడా చాలా కామెంట్లు వచ్చినాయి అప్పట్లో మెగా ఫ్యాన్స్ వైపు నుంచి. కానీ దాన్ని ఏది బన్నీ లెక్క చేయలేదు. అయితే పుష్ప 2 రిలీజ్ టైంలో పొలిటికల్గా తన సినిమా రిలీజ్కి చాలా ఇబ్బందులు పడ్డాడు. తెలంగాణలో కేసులు కూడా నమోదైనాయి ఆయన మీద. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల బన్నీ ఈగో హర్ట్ అయిందని చెప్పి ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. అందుకే పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. ఒకప్పుడు సౌత్లో ఎంజీఆర్, ఎన్టీఆర్, ఆ తర్వాత ఇంకే హీరో కూడా పాలిటిక్స్లో పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత చిరంజీవి, కృష్ణరాజు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పాలిటిక్స్లోకి వచ్చినా వాళ్ళది ఎక్కడో ఒక ఎంపీ స్థాయిలోనో ఒక మంత్రి స్థాయిలోనో అక్కడే ఆగిపోయింది. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమా రంగం వాళ్ళు సౌత్లో రాణిస్తున్నారు. అందులో ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, తమిళనాడులో అయితే విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. సో ఈ నేపథ్యంలోనే ఇదే మంచి టైం, సినిమా వాళ్ళకి మళ్ళీ పాలిటిక్స్లో ఆదరణ పెరుగుతోంది అని అబ్జర్వ్ చేసిన బన్నీ రాజకీయాల్లోకి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఫ్యాన్స్ క్లబ్, సామాజిక సేవ ఇవన్నీ దానికోసమే అనే టాక్ నడుస్తుంది. రీసెంట్గా కొద్దిమంది బన్నీ ఫ్యాన్స్తో మాట్లాడితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎస్, మేము హర్ట్ అయినాం, మాకు ఎగనెస్ట్గా పనిచేసే వాళ్ళకి ఎగనెస్ట్గా పనిచేయడానికి మేము సిద్ధమవుతున్నాం అని చెప్పేసి అని అంటారు. అంతేకాదు కాకినాడ టాకీస్ అనే ఒక ట్విట్టర్ పేజీలో అల్లు అర్జున్ అభిమానులు పెట్టిన ఒక ట్వీట్ ఈ పొలిటికల్ ఎంట్రీ అనే విషయానికి చాలా బలం చేకూరుస్తుంది. ఇందుకే వాళ్ళు ఏం పెట్టారంటే ఇది ఓన్లీ అభిమానుల మీటింగ్ మాత్రమే కాదు, అంతకు మించి అని చెప్పి రాసుకొచ్చారు అనమాట. సో ఇదంతా బట్టి చూస్తే అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి రావడానికి బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అని తేల్చాల్సింది మాత్రం అంతిమంగా ప్రజలే. తమిళనాడులో విజయ్ ఉన్నాడు, ఏపీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి అల్లు అర్జున్ ఎక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. మరి దీని మీద బన్నీ ఫ్యాన్స్ ఎట్లా స్పందిస్తారో చూడాలి. మరి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.